మరొక మారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ శ్రమల కాలపు ధ్యాన కూడికలోనికి శుభాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలను మనము చదువుగా విని ఉన్నాం. ఈ 12వ అధ్యాయము యేసుక్రీస్తు వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మత్తయి సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క ఆధిపత్యాన్ని, దైవత్వాన్ని సమాజం అందరి ముందు ఆయన వెల్లడిపరుచుకుంటూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి అధికారము, ఆయనలో ఉన్నటువంటి దైవత్వము, ఆయన అధికారమును ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు లోకము ముందు. ఆ 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 8వ వచనము కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, స్టేట్మెంట్స్ను ఆయన ఇస్తూ ఉన్నాడు. మొదటిది, నేను దేవాలయము కంటే గొప్పవాడను. రెండవది, విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నాను. తన అధికారాన్ని, తన యొక్క దైవత్వాన్ని ఆయన ఇక్కడ రుజువుపరుస్తూ వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. దేవుని యొక్క విశ్రాంతి దినానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. దాదాపు 39 పనులు విశ్రాంతి దినమున చేయకూడదని వారు బోధించేవాళ్ళు. ఎన్ని పనులు? 39 పనులు విశ్రాంతి దినాన ఆచరించకూడదు. దేవాలయాన్ని మనము చాలా గొప్పగా దాన్ని చూసుకోవాలి అని కోరుకునేవారు, కానీ దేవుడు ఆశించేటువంటి, దేవుడు కోరుకునేటువంటి జీవితాన్ని మాత్రం వారు జీవించలేదు. దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చారు, విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దేవుడు వేటికి ప్రాధాన్యత ఇవ్వమన్నాడు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రము మరిచిపోయినారు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే ఆయన అంటాడు, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. నేను మీ ఆచార సాంప్రదాయాలను, మీరు నా కొరకు ఇచ్చేటువంటి హోమద్రవ్యాలను, మీరు నాకు తీసుకొచ్చేటువంటి ప్రతిష్టార్పణలను, నా మందిరము కొరకు చేసేటువంటి మీ సేవను, పరిచర్యను, వీటిని నేను కోరడం లేదు, కానీ నేను కోరేది దయను, కనికరాన్ని నేను కోరుతున్నాను. నాటి సమాజము దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని 1కి 10 సార్లు ఆజ్ఞలను చదువుతూ ఉన్నారు, అనేకులకు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలను మాత్రము గ్రహించడంలో విఫలమైపోయినారు. ఒక దినాన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి విశ్రాంతి దినాన చేలలో బడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. పొలాలలో బడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆకలి వేసి ఆ యొక్క చేలలో ఉన్నటువంటి వెన్నులను త్రుంచి తింటూ ఉన్నారు. అది చూశారు పరిసయ్యులు. చూసి, విశ్రాంతి దినమున చేయకూడని పనులను నీ శిష్యులు చేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున వెన్నులు త్రుంచడము తప్పు, విశ్రాంతి దినమున పని చేయడము తప్పు, విశ్రాంతి దినమున వైద్యము చేయించుకోవడము తప్పు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట తప్పు. అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలను లోకం మీదకి రుద్దుతూ ఉన్నారు, జనుల మీద రుద్దుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు చూడండి, మనము 4వ వచనాన్ని గమనించినట్లయితే 3వ వచనము, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? దావీదు చేసినటువంటి పనిని మీరు
గ్రహించలేదా? దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని చదవడము లేకపోతే వినడము కాదు కానీ దాన్ని హృదయములోనికి ఆహ్వానించుకోగలగాలి. దాన్ని మన హృదయం అనేటువంటి మెత్తన చేయబడినటువంటి నేలలో నాటబడిన విత్తనం వలె దాన్ని ఫలింప చేయాలి. నేను వాక్యాన్ని వింటాను, లేకపోతే వాక్యాన్ని చదువుతాను. కొందరున్నారు, నేను రోజుకి 8 గంటలు వాక్యాన్ని చదువుతానండి, ఉదయాన్నే లేచి ఒక గంట సేపు 2 గంటల సేపు వాక్యాన్ని చదువుతానండి, రాత్రి పడుకునేటప్పుడు వాక్యాన్ని చదువుతానండి, నేను చాలా ఎక్కువగా చదివేస్తాను, ఒక 100 సార్లు నేను ఇప్పటి వరకు బైబిల్ చదివేశానండి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, చదవడము వినడము కాదు కానీ దాన్ని గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయము. అక్కడ శాస్త్రులు పరిచయులు అనేక సందర్భాల్లో ధర్మశాస్త్రాన్ని చదివారు, బోధించారు కానీ తమ హృదయాల్లోనికి దాన్ని అన్వయించుకోలే. ఆజ్ఞల పూర్వకముగానే సాంప్రదాయబద్ధంగానే దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు కానీ దేవుడు కోరుకునేటువంటి ఆరాధన, దేవుడు కోరుకునేటువంటి బలిని ఇవ్వడానికి మాత్రము ఇష్టపడడం లేదు. నేటికి మన క్రైస్తవ జీవితాల్లో కూడా ఆచారబద్ధమైనటువంటి జీవితాలనే మనం జీవిస్తున్నాం. ఆచారబద్ధమైనటువంటి క్రియలే మనము చేస్తూ ఉన్నాం. ఆచారబద్ధమైనటువంటి భక్తినే మనము జరిగిస్తున్నాము కానీ దేవునిని మాత్రము మనము కనుగొనడం లేదు. ఆ దేవాలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవాలయాన్ని కొనియాడుతూ ఉన్నారు, విశ్రాంతి దినాన్ని కొనియాడుతున్నారు. అసలుకి విశ్రాంతి దినాన్ని నియమించిన వాడెవడు? దేవాలయాన్ని నిర్మించడానికి కారణమైన వాడెవడు అనేటువంటి విషయాన్ని మరిచిపోతూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 12వ వచనము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 12వ వచనము. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకుండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియతగదు. దేవాది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో విశ్రాంతి దినం అనేది ఒక ప్రాముఖ్యమైనది. దేవాతి దేవుడు సర్వలోకమును సృష్టించాడు, 6 దినాల్లో సృష్టించి 7వ దినాన ఆయన విశ్రమించాడు. అందుకని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి, 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును పరదేశి విశ్రమించినట్లుగా 7వ దినమున ఊరకుండవలెను. మనము ఆజ్ఞలు కానీ గమనించినట్లయితే 7వ దినాన్ని మీరు ప్రతిష్ఠించి విశ్రాంతి దినముగా దాన్ని మీరు ఆచరించాలి. చూడండి 10వ వచనము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. 6 దినములు నువ్వు కష్టపడి పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దేవుని వాక్యము తెలియజేస్తుంది, విశ్రాంతి దినాన్ని నియమించింది దేవాతి దేవుడే. ఆయనే 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించాడు. అదే కట్టడను మానవులకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడైనటువంటి యెహోవా మోషేకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. చూడండి 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను వారి మధ్య నివసించినట్లు వారు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, విశ్రాంతి దినము కానీ మందిరము కానీ దేవుడే నిర్మించాడు, దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడే వాటిని కలుగు చేశాడు, నియమించాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆ రూపాలనే చూస్తున్నారు కానీ దేవుని కార్యాలను గైకొనడం లేదు. దేవాలయాన్ని చూస్తున్నారు, దేవాలయాన్ని బట్టి ఆనందిస్తున్నారు కానీ దేవాలయమును నిర్మించి దేవాలయాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రము
మరిచిపోయినారు. విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు కానీ నిజమైనటువంటి కనికరాన్ని, దయను మాత్రము ప్రదర్శించలేకపోతున్నారు. అందుకని ఆయన అంటాడు, నేను దేవాలయము కంటే గొప్పవాడను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు ఆశించేటువంటి భక్తిని మనము చేయడం మరచిపోయి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడము ప్రారంభిస్తున్నాం. ఆచారపరమైనటువంటి భక్తిని మనం కోరుకుంటున్నాం. మందిరాలు చూడండి, దేవాలయాలు చూడండి, ఎంత శృంగారముగా అలంకరించబడ్డాయని కోరుకుంటున్నాం కానీ దేవుడు మన నుంచి ఆశించేటువంటి కనికరమును మాత్రము, దయను మాత్రం మనము చూపించడం లేదు. చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఎవరు వీళ్ళందరూ కూడా? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతికేవారు. వారు ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి ఆ యొక్క మార్గములో కొట్టబడి గాయాలు కలిగి వస్త్రాలు దొంగలు ఎత్తుకొని పోయి ఏ సహాయము పొందలేని స్థితిలో, దీనమైన స్థితిలో అక్కడ పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, మనం 31వ వచనమును గమనిస్తే, యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడు గాని యాజకుడు గాని చూసి పక్కకి వెళ్ళిపోయినారు కానీ ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఇష్టపడలే. ఆ వ్యక్తిని ఆదరించడానికి ఇష్టపడడం లేదు. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, మరి భక్తి ఎక్కడా? మరి విశ్వాసం ఎక్కడా? లేకపోతే నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానండి, యేసుక్రీస్తు వారి బోధలు వింటున్నాననేటువంటి జీవితం మనలో ఎక్కడుంది? మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతామండి, ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రతిదీ మేము పాటిస్తామండి అంటారు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని కూడా ధర్మశాస్త్రము బోధిస్తుంది కదా. మరి మీరెందుకు ఒక మనిషికి సహాయం చేయకుండా వెళ్ళిపోయినారు? యాజకుడు సహాయం చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయినాడు, లేవీయుడు సహాయం చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయినాడు. ఒకవేళ మేము ఆ శరీరాన్ని ముట్టితే, ఆ గాయాలను ముట్టితే మేము అపవిత్రపరచబడతాం, మేము మందిర సేవకు పనికిరాము, లేకపోతే మందిరములో పని చేయకుండానే మేము పనికిరాము, మేము వెళ్ళి 7 దినాలు మేము అపవిత్రులముగా ఊరి బయట నివాసం ఉండాలి. దేవుడు ఆ రకమైనటువంటి భక్తిని కోరుకోవడం లేదు. దావీదు ఆకలితో ఉండి సౌలు రాజు చేత తరమబడి చాలా దినాల నుంచి ఆహారం లేక అడవిలో నివసిస్తూ, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 6 వచనాల వరకు గమనిద్దాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోటికి నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియు గాని యుండిని ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. దావీదు సౌలు చేతుల నుంచి పారిపోతూ ఆయన అరణ్యములో నివసిస్తూ తన వారందరితో ఆకలితో ఉన్నప్పుడు దేవుని ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి అహీమెలెకు యాజకునితో అంటున్నాడు, నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వు, 5 రొట్టెలకు ఉన్నా సరే అవి నాకు ఇవ్వు, నా దగ్గర చాలా మంది ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అప్పుడు అహీమెలెకు ఏమంటున్నాడో చూడండి, మనం గమనిస్తే 4వ వచనము, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అన్నాడు. మీరేమన్నా పవిత్రత కలిగిన వారైతే, స్త్రీని ముట్టకుండా ఉన్నవారైతే, నా దగ్గర ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు ఉన్నాయి, అవి నేను మీకు ఇస్తాను, నిరభ్యంతరంగా తినవచ్చు.
దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకునికి మాత్రమే నిర్ణయించబడినవి. కానీ దావీదుకి ఆకలితో ఉన్నాడు, బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనికి సహాయం చేయడానికి యాజకుడైనటువంటి అహిమేలెకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీలో గాని నువ్వు స్త్రీని ముట్టకుండా కడగా ఉండి పవిత్రుడిగా ఉంటే నేను నీకు ఆ రొట్టెలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీరు వాటిని తినవచ్చు. దావీదు అంటాడు, మేము చాలా రోజుల నుంచి స్త్రీలను ఎరగలేదు, మేము ఈ అడవిలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం అని సమాధానమిచ్చి ఆ రొట్టెలు తీసుకుని వెళతాడు. అక్కరలో ఉన్నప్పుడు, పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది క్రైస్తవుని యొక్క లక్షణము. అక్కడ సమరయుని కథలో మనం గమనిస్తే, ఆ యొక్క యెరికో ప్రాంతమునకు దిగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని కొర్ర ప్రాణముతో విడిచి వెళ్ళినప్పుడు యాజకుడు పక్క నుంచి వెళ్ళిపోయినాడు, లేవీయుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు. తామేదో అపవిత్రమవుతామని, తామేదో దేవునికి పనికి రాకుండా పోతామని ఆలోచన చేశారు. మరి ఇక్కడ అహీమెలెకు చేసిన కార్యము, దావీదుని ఆకలిలో నుండి రక్షించడానికి అహిమెలెకు ప్రయత్నం చేశాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, నేడు కూడా మనము ఆచారబద్ధమైనటువంటి పరిస్థితుల్లోనే మనము దేవుని చూస్తున్నాం, కానీ దేవుడు నిజముగా కోరుకునేటువంటి పరిస్థితిని మనము అంగీకరించడం లేదు. ఆయన సకల మానవాళికి దేవుడై ఉన్నాడు. సమస్త ప్రజలను సృష్టించిన వాడు ఆయనే, సమస్త ప్రజలను పోషించేవాడు ఆయనే, సమస్తాన్ని నడిపించేవాడు ఆయనే. కానీ సమస్తమైన జనాంగాన్ని మాత్రం మనం ఒకే రకంగా చూడడం లేదు. సమస్తమైన ప్రజలను మాత్రం మనం ఒకే రకంగా చూడడం లేదు. భేదాలు పెట్టుకుంటున్నాం, విభేదాలు కలుగు చేసుకుంటూ ఉన్నాం. ఆయన వ్యభిచారము చేస్తున్న వారిని, వేశ్యలుగా ఉన్న వారిని తన యొక్క జనాంగంలో కలుపుకోవడానికి ఇష్టపడ్డాడు. మోయాబీరాలైనటువంటి రూతును యూదా వంశంలోనికి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. రాహాబు వేశ్యను యూదా వంశంలోనికి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరిని ఆయన తృణీకరించలేదు. నీ యొక్క వృత్తి, వేశ్య వృత్తి, రాహాబు నువ్వు నాకు పనికిరావని ఆమెను వెలివేయలేదు. ఆమె దేవుని నమ్మింది, తద్వారా దేవుని యొక్క కార్యాలను ఆమె రుచి చూసింది. దేవుని యొక్క వంశములో, యేసుక్రీస్తు వారి యొక్క వంశములో చేర్చబడింది. నేను మోయాబు దేశానికి చెందిన దారునని రూతును వెలివేయకుండా రూతును యూదా వంశములోనికి దేవాతి దేవుడు ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే యేసుక్రీస్తు వారు యూదా వంశములో జన్మించినాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, దేవాతి దేవునికి ఏ తారతమ్యాలు లేవు. ఆయన ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసేవాడు కాదు. అందరినీ సమానమైనటువంటి కన్నుదృష్టితో చూసేవాడు. తన యొద్దకు వచ్చే వారిని కనికరము చూపించడానికి, దయను కనపరచడానికి ఆయన ఇష్టపడే దేవుడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అంటున్నారు. చూద్దాం, మనము చదువుకున్నటువంటి మూలవాక్యాన్ని 12వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, నీ శిష్యులు ఎందుకు ప్రభువా చేయకూడనిది చేస్తూ ఉన్నారు? విశ్రాంతి దినములో దేవుని మందిరములో ఆరాధించవలసినటువంటి పరిసయ్యులు, దేవుని మందిరములో ఉండవలసిన వారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారి శిష్యులు పొలాల్లో పడి వెళుతుంటే వాళ్ళతో పాటు వెళుతున్నారు. వాళ్ళు ఏ తప్పులు చేస్తారా కనిపెట్టి చూద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ విశ్రాంతి దినమున చేయవలసిన పని చేయకుండా ఉన్నది పరిసయ్యులు. చూడండి, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9-10 వచనాలు. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. అది చేయడం మానేసి ఏమంటున్నారంటే, నీ శిష్యులు ఎందుకు వెన్నులు తుంచి తింటున్నారు, అది కూడా విశ్రాంతి దినానా? దేవుని ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది, నీవు చేలోబడి వెళ్ళినప్పుడు వెన్నులు త్రుంచి తినడము తప్పు కాదు, కొడవలు పెట్టి కొయ్యడము తప్పు. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట కనబడుతుంది. నీవు వెన్నులు తుంచి తినడము తప్పు కాదు, కానీ కొడవలు పెట్టి నీవు కోయకూడదు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఇక్కడ వారు ఏం ఆలోచిస్తున్నారని, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు.
ఏ పని కూడా చేయకూడదు. నీవు వెన్నులు తుంచకూడదు, ధాన్యాన్ని సమకూర్చుకోకూడదు, రోగం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళకూడదు, మరొక పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆచారమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండంలో తెలియజేస్తుంది, విశ్రాంతి దినమున ఇవ్వవలసినటువంటి బలులను ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? దహన బలిని ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని యొక్క యేసుక్రీస్తు వారి శిష్యులను వాళ్ళు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము చేయాల్సిన పని మనము చేయకుండా, మనము ఆచరించాల్సినటువంటి పరిస్థితిని మనం అనుసరించకుండా లోకాన్ని విమర్శ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం, మనుషులను విమర్శ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు దావీదు సంగతి యోచింపలేదా? అహిమేలెకు దగ్గరికి వెళ్ళి ఆయన రొట్టెలు తిన్నప్పుడు దావీదునేమైనా దేవుడు శిక్షించాడా? దావీదునేమైనా దేవుడు తృణీకరించాడా? దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, దావీదుని అన్నాడు, నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు. ఈరోజు మనము కూడా ఒకసారి మనలను మనం ఆలోచించుకుందాం. దేవుడు దేవాలయాన్ని ఆయన గొప్పగా చూడమనడం లేదు, కానీ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన వాడిని ఆయన, దేవాలయం ప్రతిష్ఠించిన వాడిని ఆలోచన చొప్పున బ్రతకమంటున్నాడు. అందుకని ఆయన అన్నాడు 6వ వచనంలో, ఇక్కడ మరి చూద్దాం 6వ వచనంలో, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయము కంటే గొప్పవాడు. ఎందుకు దేవాలయము కంటే గొప్పవాడంటే, ఆనాడు యెహోవా దేవుడు దేవాలయాన్ని వారికి ఇచ్చినాడు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ దేవాలయాన్ని మానవ హృదయంలో ప్రతిష్ఠింపజేశాడు. దేవాలయాన్ని మానవ హృదయంలో ఆయన ప్రతిష్ఠింపజేశాడు. చూద్దాం, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 19-21 వచనాలు. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలోగా దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలోగా దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆనాడు యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గరికి వెళ్ళి, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మా కొరకు ఏ సూచక క్రియ చేస్తావు నువ్వు? ఈ దేవాలయాన్ని చూసావా? రాజు అయినటువంటి సొలొమోను 46 సంవత్సరాలు ఎంత సుందరముగా కట్టాడు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కట్టాడు. ప్రతి కట్టడము చూడు, ప్రతి రాయి చూడు ఎంత బాగా ఉందో. అది మళ్ళీ ధ్వంసము చేయబడ్డప్పుడు నెహెమ్యా కాలంలో మళ్ళీ ఈ మందిరము సరిచేయబడింది, ఆ మందిర స్వరూపము చూడు అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, చూడండి 19వ వచనంలో, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినాల్లో నేను తిరిగి దానిని లేపుతాను. 46 సంవత్సరాలు కష్టపడి దేవాలయం కడితే 51 దినాలు నెహెమ్యా యొక్క ప్రాకారములను తిరిగి నిర్మిస్తే నువ్వు వచ్చి 3 దినాల్లో కడతావా? 3 దినాల్లో ఈ దేవాలయాన్ని తిరిగి నిలబెడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, చూడండి 21వ వచనము, ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు దేవాలయం కంటే గొప్పవాడంటే, ఆయన దేవాలయాన్ని మానవ హృదయంలో నిర్మించడానికి ఇష్టపడ్డాడు. దేవాలయముగా మానవ హృదయాన్ని నిర్మించి అందులో ఆయన కొలువు తీరడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందులోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలను, మన పాపపు జీవితాన్ని, మన రోగభరితమైనటువంటి జీవితాన్ని, బలహీనమైనటువంటి జీవితాన్ని ఒక ఆలయముగా ప్రతిష్ఠించి అందులో ఆయన కొలువు తీరాలని ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, కానీ మానవుడు ఇంకా చేతి కట్టడాలైనటువంటి దేవాలయానికి, ఆచార వ్యవహారాలకు, సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ హృదయములో నివసించే దేవునికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వడం లేదు. హృదయంలో నివసించేటువంటి దేవుని యొక్క ఆలోచన విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తమకు నచ్చినట్టుగా బ్రతకడానికి, విశ్రాంతి దినమును గురించినటువంటి తీర్పును తీర్చడానికి ఇష్టపడుతున్నారు, కానీ విశ్రాంతి దినానికే ప్రభు అయిన వాడు నా హృదయంలో నివసిస్తున్నాడు అనేటువంటి స్పృహను మానవుడు కోల్పోతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ఆయన కలువరి సిలువలో బలియాగమయ్యాడు, నా కొరకు మరణించాడు, శ్రమ పొంది తిరిగి లేచి పునరుత్థానుడై నన్ను తనకు ప్రతిష్ఠిత చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. మనము గ్రహించటం లేదు. మన హృదయానికి, మన హృదయంలో కొలువైన దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోయి ఆ కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటినే మనము ప్రేమిస్తున్నాం. ఆనాడు
యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చినారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన అన్నాడు తన శరీరాన్ని తిరిగి 3 దినాల్లో మరి లేపబోతున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరిని బట్టి దేవుని ఇంటి వారిగా నిర్మించబడ్డావు? ఎవరిని బట్టి దేవుని ఇంటిగా పిలువబడుతున్నావు అంటే, నీ కొరకు నా కొరకు రక్తము కార్చి నిన్ను నన్ను పరిశుద్ధపరిచి విమోచించి తన స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి మనము దేవుని ఇంటిగా మార్చబడ్డాం. మనము దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడ్డామంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలననే, ఆయన విమోచన కార్యము వలననే. ఆయన అంటూ ఉన్నాడు చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికతో రాస్తూ అంటూ ఉన్నాడు చూడండి, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు సంఘముగా కట్టబడి ఉన్నది యేసుక్రీస్తు వారనేటువంటి మూలరాతి మీద. యేసుక్రీస్తు వారనేటువంటి మూలరాతి మీద మీరు కట్టబడ్డారు. ఏ రాతినైతే వారు విసర్జించినారో ఆ రాతినే మూల రాయిగా మనము నిర్మించబడ్డాం. చూడండి, తదుపరి వచనాలు గమనిస్తే 21వ వచనము, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. దేవుని వాక్యము చేత, యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడినటువంటి మనము, క్రీస్తు అనేటువంటి మూలరాయి చేత కట్టడముగా నిర్మించబడేటువంటి మనము, ఆయన అంటూ ఉన్నాడు, చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. మన హృదయమే దేవాలయం అవ్వడానికి వృద్ధి పొందుచుంది. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మన హృదయాలను పరిపాలించేటువంటి యేసుక్రీస్తు వారిని మరిచి లోకానుసారమైన భక్తిలో ఉన్నామేమో, ఆచారపరమైనటువంటి భక్తిలో ఉన్నామేమో. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, లేవీలు అనుసరించినటువంటి నీతినే, భక్తినే నేటికి మనం అనుసరిస్తూ ఉన్నామేమో. సహాయపడడం మర్చిపోయాం, కనికరించడం మర్చిపోయాం, క్షమాపణ కలిగి ఉండడం మర్చిపోయాం, నిస్వార్థమైనటువంటి భక్తి చేయడం మర్చిపోయాం, నీతిని విడిచిపెట్టేశాం, లోకానుసారమైనటువంటి ఆచారాల వ్యవహారాలలో చిక్కుబడిపోతున్నాం. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది, మీరు దేవాలయములాగా నిర్మించబడుతున్నారు యేసుక్రీస్తు వారిని బట్టి. ఆ యేసుక్రీస్తు వారు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో ఆ లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలి. తదుపరి ఆఖరి వచనం కూడా చూద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఆ కట్టడంలోనికి మనం రావాలి. ఆనాడు వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉన్నారు, దేవాలయం 46 సంవత్సరాల్లో నిర్మించబడింది. చూడండి, చక్కని కట్టడాలు, ఏ వరస చూసినా ఎంత అద్భుతంగా ఉందో. నేటికి యెరూషలేము దేవాలయం లేదు. చిన్న గోడలు ఉంటే ఆ గోడల మీద చేయబెట్టి యూదులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మన హృదయాలనే ఆయన, మన జీవితాలను ఆయన ఆలయముగా మార్చినాడు. ఆయన అంగీకరించిన వారినందరినీ కూడా ఆయన దేవాలయముగా మార్చినాడు. చూడండి, ఆఖరి వచనములో, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలమైనటువంటి దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నాం. నేడు యూదులు 3వ దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారైతే హృదయపు ఆలయాన్ని నిర్మించినవాడు, తనను తాను ప్రతిష్ఠిత చేసుకున్నవాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, నేడు మనము ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం? ఏ రకమైనటువంటి భక్తిలో ఉన్నాం? అవతల వారిని కనికరించలేని పరిస్థితిలో మనం ఉన్నామా? దయ కలిగి జీవించలేని పరిస్థితిలో ఉన్నామా? తీర్పు తీరుస్తూ
తప్పొప్పులు లెక్క పెట్టుకుంటూ, అవతల వారి దోషాలు లెక్క పెట్టుకుంటూ, పలానా వారు మంచివారు కాదు, పలానా వారి క్రియలు మంచివి కాదు, పలానా వారి వాక్యము మంచిది కాదు, లేకపోతే పలానా వారి జీవితం మంచిది కాదు, వాడు అలాంటి వాడు, తాగుబోతు, తిరుగుబోతు, వాడు భయంకరమైనటువంటి వ్యక్తి అని వాడిని తీర్పు తీరుస్తూ బ్రతుకుతూ, దేవుడు యేసు క్రీస్తు వారు నిన్ను ప్రతిష్ఠించుకున్న విషయాన్ని మరిచిపోయి లోకానుసారమైనటువంటి భక్తులు బతుకుతున్నావు. అందుకని అంటాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరడం. ఆయన బలిని కోరేవాడు కాదు, సాంప్రదాయాలను ఇష్టపడేవాడు కాదు, కనికరమును దయను ఆయన కోరుకునేవాడు. మనము దేవుని ఆలయముగా నిర్మించబడడాన్ని ఆయన ఇష్టపడేవాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. నిన్ను ప్రతిష్ఠిత చేసిన వాడు, నిన్నే దేవాలయముగా మార్చిన వాడు ఇక్కడున్నాడు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఆయనలో మనం ఎదగాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయ్యకు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు ఏ రకమైనటువంటి దేవాలయపు ఆరాధనను కోరుకుంటున్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి, 5వ వచనము, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. ఆత్మ సంబంధమైన బలి కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆచారాన్ని అనుసరించాలి. ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని మనం అనుసరించాలి. ఒక సమరయుడు చూసి బాధపడ్డాడు. అరే, ఈడు దెబ్బలతో ఉన్నాడు, ఈడు శరీరము గాయపరచబడింది, ఎత్తుకున్నాడు, వాడి గాయాలన్నీ క్లీన్ చేశాడు, నూనె రాశాడు, ఇంకా వైద్యం చేయించడానికి పూటకూలు వాని దగ్గరికి వెళ్ళాడు. వానికి డబ్బులు ఇచ్చి, ఇంకా నువ్వేమన్నా ఖర్చు చేస్తే చెప్పు, మళ్ళీ వచ్చి నేను నీకు చెల్లించాల్సింది చెల్లిస్తా. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, అది ఆత్మ సంబంధమైనటువంటి బలిగా మార్చబడడం, ఆత్మ సంబంధమైనటువంటి అర్పణగా మార్చబడడం, దేవుడు ఇష్టపడేటువంటి దేవాలయముగా మార్చబడడం. అది ఆకలితో ఉన్నటువంటి దావీదును సముఖపు రొట్టెలు ఇవ్వడానికి అహిమెలెకు సిద్ధపడ్డాడు. ప్రతిష్ఠించబడినవే ఒక మనిషి చనిపోకుండా అవి కాపాడతాయంటే అది నేను ఇస్తాను. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, అది నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరములోనే ఆయన నివసించేవాడు. చూడండి, మరొక మారు చదువుదాం 5వ వచనము. క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను దేవాలయము కంటే గొప్పవాడను, నేను మీ హృదయములో ప్రతిష్ఠించబడుతున్నాను, సజీవమైన రాళ్ల వలె మిమ్మల్ని నేను నిర్మిస్తాను, ఆత్మ సంబంధమైనటువంటి బలులలో మిమ్మల్ని యాజకులుగా నేను నియమించబోతున్నాను. దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలముగా మన హృదయాన్ని మార్చినాడు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఇంకను మనము కూడా లోకము చేస్తున్నటువంటి ఆచారాల్లోనే భక్తి లోకము అనుసరిస్తున్నటువంటి భక్తిలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చాలామంది క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక బలహీనమైన పరిస్థితి ఏంటంటే, క్రైస్తవుడు కాకపోతే సహాయం చేయని వారు నేటికి చాలామంది ఉన్నారు. క్రైస్తవుడు కాకపోతే వాడిని ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవుడు కాకపోతే వానికి ఎందుకు సహాయం చేయాలని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం ఉంటుండే ప్రియ సంగమా, దేవాతి దేవుడు నీ కొరకు నీ రంగును చూసి, నీ కులాన్ని చూసి, నీ మతాన్ని చూసి ఆయన ప్రాణం పెట్టలే. సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం ఇచ్చినాడు. సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు నువ్వు కూడా అటువంటి భక్తిని, అటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన దేవాలయము కంటే గొప్పవాడు, నిన్ను దేవాలయముగా మార్చినవాడు, నిన్ను పరిశుద్ధపరిచినవాడు, నిన్ను పవిత్రపరిచినవాడు. నీవు నేను కూడా ఆ దేవాలయము కంటే గొప్పవాని యొక్క ఆలోచనల ప్రకారము ఆ యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో
బ్రతకడానికి ఇష్టపడాలని, అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.